సో ఇంకా పెనం మీద నుంచి డైరెక్ట్ మన ప్లేట్లోకి పెసరట్టు అయితే వచ్చేసింది. ఇచ్చే ఎస్, చూడండి పెనం పైన నుంచి డైరెక్ట్ మన ప్లేట్లోకి పెసరట్టు అయితే వచ్చేసింది. ఇంకా ఇందులోకి అయితే చట్నీ వేసుకుంటాను. ఇలా కాలుతుంది, అంతలో మనం ఇలా చూపించేద్దాం. ఇంకో పెసరట్టు వేస్తాను మమ్మీ. సేమ్ ఇంక ఇట్లానే అన్ని పెసరట్లు వేసుకొని దానిలో పైన స్టఫ్ చల్లుకొని తినేయడమే అనమాట. సో ఇంక ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాము పెసరట్టుని. అద్దరిపోయింది టేస్ట్ మమ్మీ. చట్నీ మాత్రం అద్దరిపోతుంది. ఇప్పుడు మేము చూపించిన స్టైల్లోనే చేసుకోండి. పెసరట్లోకి, దోశలోకి కూడా బాగుంటుంది.